బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. టీవీకేకు సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతిచ్చాయి. దీంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మద్దతిచ్చినట్టయింది. పూర్తి మెజారిటీతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఇక సాయంత్రం 4:30 గంటలకు విజయ్ గవర్నర్తో సమావేశం కాబోతున్నారు. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందజేసే ఛాన్స్ ఉంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తానికి లైన్ క్లియర్ అయింది. ఎన్నో అడ్డంకుల తర్వాత మొత్తానికి విజయ్ ప్రమాణ స్వీకారం మరి ఎంత దూరంలో లేదో తొందరలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్కు పూర్తి మెజారిటీ వచ్చింది. సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్తో విజయ్ సమావేశం కాబోతున్నారు. మెజారిటీ వచ్చిన దగ్గర నుంచి ఎంతో ఇదిగా ఎదురు చూస్తూ ఉన్న అభిమానులకు అలాగే పార్టీ శ్రేణులకు కూడా కాస్త ఊరట లభించినట్లయింది. మొత్తానికి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. సిపిఐ, సిపిఎం, వీసీకే టీవీకేకు మద్దతిచ్చాయి. దీంతో పూర్తి మెజారిటీ వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. టీవీకేకు సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతిచ్చాయి. దీంతో లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్కు పూర్తి మెజారిటీ వచ్చింది. దీంతో ఇక సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్ అర్లేకర్తో విజయ్ సమావేశం కాబోతున్నారు. మొత్తం 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు అందజేసే ఛాన్స్ ఉంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతోంది. టీవీకేకు సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతిచ్చాయి. దీంతో లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్కు పూర్తి మెజారిటీ వచ్చినట్లయింది. 2 సమయాల్లో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు టీవీకే. సాయంత్రం 4:30 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు కూడా గవర్నర్ అర్లేకర్తో సమావేశమయ్యేందుకు అనుమతి కోరినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సాయంత్రం అందజేసే ఛాన్స్ ఉంది గవర్నర్కు. దీంతో పూర్తి మెజారిటీతో విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు తొలగినట్లయింది. బయటిగా టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దినకర్, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్ కాసేపట్లో తను సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. 4:30 ఒకసారి, 6 గంటలకు రెండు సార్లు తమకు గవర్నర్ అపాయింట్మెంట్ కావాలని కోరారు. ఒకటి 4:30కు ఒకవేళ అందుబాటులో రాకపోతే అంటే రీచ్ కాలేకపోతే సాయంత్రం 6 గంటల కన్నా అపాయింట్మెంట్ కావాలని చెప్పి కూడా విజయ్ కార్యాలయం మన దీనికి రాజ్భవన్ కార్యాలయానికి సమాచారం పంపారు. ఎందుకంటే వీసీకే పార్టీ అధినేత తను ఎవరైతే తిరుమావలవన్ ఉన్నారో ఆ తిరుమావలవన్తో ఆల్రెడీ విజయ్ భేటీ అయ్యారు. తన నివాసంలో నీలాంగర్లో ఉన్నటువంటి నివాసంలో విజయ్ కలిసి వచ్చిన తర్వాత తన ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళి తన యొక్క టీమ్ తో కూడా మాట్లాడిన తర్వాత ఒక అధికారిక ప్రకటన చేస్తానని చెప్పారు. అది 4 గంటలకు జరగచ్చు లేదా 5 గంటల మధ్యలో జరగచ్చు. మరొక వైపు సిపిఎం ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దీనికి సంబంధించి కూడా కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే సిపిఎం లో తమిళనాడుకి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బేబీ కూడా కాసేపటి కిందట రూఢీ చేశారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఆ తీర్పుని సిపిఎం గౌరవిస్తుంది కనుక మద్దతు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. మరొకవైపు సిపిఐ నిర్ణయం కోసం కూడా ఆ పార్టీ నేతలు, టీవీకే నేతలు సిపిఐ కార్యాలయంలోనే కూర్చున్నారు. నిర్మల్ 4:30 ఆ పార్టీ నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వస్తుందని చూస్తున్నారు. సో ఈ రెండు వీసీకే, ఆ తర్వాత వామపక్షాల్లో ఉన్నటువంటి సిపిఐ కూడా పూర్తి స్థాయిలో ప్రకటన చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి గవర్నర్ని కలవడానికి ఆయన తీసుకున్నారు. ఒకవేళ ఇదంతా కూడా మధ్యాహ్నం 4:30 లోపల జరిగితే అప్పుడు కూడా బయలుదేరి వచ్చే అవకాశాలు ఉంది. అదే అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే మొదట 4:30 అన్నారు, తర్వాత 6 గంటలు అన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం రాజ్భవన్ దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మన కెమెరామ్యాన్ విశ్వపాల్
పూర్తి స్థాయిలో చూపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. నిన్న వచ్చారు, మొన్న వచ్చారు, మూడోసారి విజయ్ సక్సెస్ సాధిస్తారా లేదా అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే 118 మ్యాజిక్ ఫిగర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 118 మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి కూడా దాదాపు 6 అసెంబ్లీ స్థానాలు, 6 ఎమ్మెల్యేలు తక్కువ వచ్చినటువంటి నేపథ్యంలో వీసీకేతోనూ తర్వాత వామపక్షాలతో కూడా విజయ్ పార్టీకి సంబంధించిన నేతలు చర్చలు జరిపారు. కొద్దిమంది పార్టీకి సంబంధించిన టీవీకే నేతలు ఆయా కార్యాలయాలకు వెళ్లి కూడా లేఖ ఇచ్చారు, వ్యక్తిగతంగా కలిశారు, మాట్లాడారు. ఆ తర్వాత విజయ్తో కూడా మాట్లాడించారు. కాసేపటి కింద మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విజయ్ ఇంటికి భోజనానికి వెళ్ళారు. విజయ్ ఇంటికి భోజనానికి వెళ్ళినటువంటి తిరుమావలవన్ ఆ తర్వాత తాను ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి పూర్తి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయనకు చెప్పారు. దీనికి సంబంధించి లేఖను కూడా తన పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేస్తానని కూడా తిరుమావలవన్ చెప్పారు. సిపిఎం, సిపిఐ, ఈసీకే పార్టీ ఈ 3 పార్టీలు కూడా పూర్తిగా 6 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్తో ఉన్నటువంటి 5 స్థానాలు, విజయ్ దగ్గర ఉన్నటువంటి 107 స్థానాలు, అంటే 108 స్థానాల్లో గెలిచినా కానీ విజయ్ తిరుచి ఈస్ట్ను రాజీనామా చేస్తే అప్పుడు 107 స్థానాలే వస్తాయి. అప్పుడు 107, ఒక 5 112, ఆ తర్వాత 6 118. మళ్ళీ 6 నెలల్లో ఉప ఎన్నికలు జరిగితే అది ఎలాగో టీవీకే వస్తుంది కాబట్టి అప్పుడు 119 స్థానాలు అయితే ఈలోగా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు మిగతా పార్టీలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పాటాలి మక్కల్ కచ్చే అనే పార్టీ కూడా, అంటే వీరి దగ్గర 4 స్థానాలు ఉన్నాయి, 4 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ 4 ఎమ్మెల్యేలు కూడా వచ్చి కలిసే అవకాశం ఉంది. దీనికి పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాసు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు బదులుగా ఆయన కూతురు సౌమ్యకు కూడా మంత్రి పదవి విజయ్ ఇస్తారనేటువంటి ఒక చర్చ సపరేట్గా స్టార్ట్ అయింది. ఒకవేళ ఆ 4 కూడా కలిసి వస్తే మాత్రం 122కి పెరిగే అవకాశం ఉంది. సో వీటన్నిటి స్టాటిస్టిక్స్తో, అంటే అన్బుమణి రామదాస్ ప్రకటన రావడానికి ఇంకా టైం ఉంది. అన్బుమణి రామదాస్ ఆయన ప్రకటన చేసిన తర్వాత కూడా అది తర్వాత అయినా తీసుకోవచ్చు. తొలుత ఈ 118తో ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి ఆలోచనలో విజయ్ ఉన్నటువంటి నేపథ్యంలో వామపక్షాలు అధికారికంగా ప్రకటించాలి, బీసీకే కూడా అధికారికంగా లెటర్ ప్రకటించాలి. నిన్న మొన్న 2 సార్లు గవర్నర్ని కలిసినప్పుడు విజయ్ తొలుత 118 స్థానాలు ఉన్నాయని ఒక లేఖ ఇచ్చారు. మళ్ళా తర్వాత 107 స్థానాలు ఉన్నాయని చెప్పి ఒక లేఖ ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా 118 మ్యాజిక్ ఫిగర్తో వస్తేనే తను పూర్తిగా కన్సిడర్ చేస్తాను, తనను సంతృప్తి పరిచినట్టు అని చెప్పి కూడా గవర్నర్ మీడియా ముఖంగా చెప్పడంతో 118 మ్యాజిక్ ఫిగర్ తీసుకెళ్తారు. దాన్ని తీసుకెళ్లిన తర్వాత గవర్నర్ అనుమతితో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాజ్భవన్ వర్గాలే ప్రకటించడానికి కూడా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ విజయ్ వచ్చి కలిసిపోయి లెక్కలన్నీ చూపించిన తర్వాత వామపక్షాల ప్రకటన, వీసీకే ప్రకటన, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, తర్వాత టీవీకేకి సంబంధించినటువంటి నేతలతో కూడా విజయ్ వచ్చి గవర్నర్ని కలిస్తే ఖచ్చితంగా అదొక సంచలనమైనటువంటి అంశం అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా అన్ని మార్గాలు సుగమం అవుతాయి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది రాజ్భవన్ నుంచి కూడా. సో ఇవన్నీ జరగాలంటే వామపక్షాలు, తర్వాత వీసీకేకి సంబంధించినటువంటి ఏవైతే పార్టీలకు సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలు ఉన్నారో వారు ఒక అధికారిక ప్రకటన లేదా అధికారిక ప్రకటన లేఖ ద్వారా చేస్తే మాత్రం 6 గంటల ప్రాంతంలో విజయ్ కలుస్తారు. ఆ తర్వాత ఈ గత 4 రోజులుగా, ఎందుకంటే మే 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి, ఇవాళ మే 8, దాదాపు 5 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ హైడ్రామాకు మాత్రం తెరపడే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు. స్వప్న, అయితే దినకర్, మనం ఉదయం నుంచి కానీ లేదంటే ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కానీ చూస్తూ ఉన్నాం, మనం ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య మెజారిటీ ఇంకా పూర్తిగా లేని సమయంలో ఒకానొక టైంలో లెఫ్ట్ పార్టీలు కూడా మద్దతు ఇచ్చే సానుకూల అంశంలో కూడా లేరు. సో ఇవాళకి మొత్తానికైతే లైన్ క్లియర్ అయింది. లెఫ్ట్ కానీ లేకపోతే వీసీకే, సిపిఐ ఇవన్నీ మద్దతు ఇస్తానికి అంగీకరించే. సో ఈ పరిణామాలు అసలు ఈ పార్టీ వర్గాలు ఎలాంటి చర్చ నడుస్తోంది? ఇంత సానుకూల ఫలితాలు సాధించడానికి ఎవరెవరు పాత్ర అంటే సెంగోటియన్ కానివచ్చు, లేదంటే అధోవర్జున